నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు మార్చి 31వ తేదీలోపు ఇంటి నీటి పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు వసూలు చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నారని, నీటి పన్నులు సుమారు 30 లక్షల బకాయిలు ఉన్నాయని, ప్రజలు తక్షణమే వాటిని చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్చి నెలలో ఇంటి పన్నులు చెల్లించే వారికి వడ్డీలో 50% రాయితీ కల్పించిందని, ఇంటి పన్నులు కట్టి ఉన్న వారికి రాయితీ నగదు వచ్చే ఇంటి పన్నులో తీసివేసి ఇస్తారని, పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించి మార్చి 31వ తేదీలోపు ఇంటి నీటి పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. మాకు 2024-25 సంవత్సరానికి గాను మనకి టోటల్గా ప్రైవేట్ డిమాండ్ 4,72,00,000 ఉండగా 3,83,00,000 వసూలు చేయడం జరిగింది. ఇంకా 88 లక్షలు ఏరియర్ కానీ కరెంట్ కానీ డిమాండ్ అనేది పెండింగ్ ఉంది. మనం ప్రస్తుతం అయితే 74% స్టేట్లో సెకండ్ ప్లేస్లో కొనసాగటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను పట్టణ ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మనకు భవిష్యత్తులో గ్రాంటులు రావాలన్నా, పురపాలక సంఘం అభివృద్ధి చెందాలన్నా కూడా ఏదైతే ఈ బకాయిలు ఏరియాస్ కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ బకాయిలు అనేవి మార్చి 31లోపు చెల్లించి పురపాలక సంఘానికి సహకరించవలసిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాటర్ ట్యాక్స్కి సంబంధించి 80 లక్షలకు గాను 51 లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 28 లక్షలు పెండింగ్ ఉన్నట్టు చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ వాటర్ ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ పేయర్స్ కూడా ఈ వాటర్ ట్యాక్స్కి సంబంధించినటువంటి దాన్ని కూడా మనకి 31 మార్చిలోపు పేమెంట్ చేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఈ ట్యాక్స్ చెల్లించడం వలన మన వాటర్ సప్లై నిర్వహణ కానీ, లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో కూడా మీ సహాయ సహకారాలు కోరుతా ఉన్నాం. మనకి ప్రభుత్వ ఉత్తర్వులు GOMS 46 MAUD డేటెడ్ 25/3/2025 ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఈ నెలలో పే చేసే వాళ్ళకి ఒక 50% అనేది ఇంట్రెస్ట్ మీద రిబేట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి మనకి ఆటోమేటిక్గా డిమాండ్స్ కూడా 50% తగ్గి జనరేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు ఉంటే ఆ 50% రిబేట్తో 31/3/2025లోపు ట్యాక్స్ పే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఎవరైతే పెనాల్టీ పే చేశారో వాళ్ళందరికీ కూడా ఆ అమౌంట్ని నెక్స్ట్ బిల్లులో కూడా అడ్జస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి మనం చేసుకునే ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్ అనేది మనకి రాబోయే భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి రాబోయే 15th ఫైనాన్స్ గ్రాంట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతాం. అప్పుల బాధ తట్టుకోలేక యువకవులు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన కీర్తిపాటి బ్రహ్మయ్య తనకు ఉన్న పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండగా పంట దిగుబడి తగ్గి అప్పుల భారం పెరగడంతో ఏమి చేయాలో అర్థం కాక బయటికి వెళ్లి వస్తానని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు సోదరుడు సీను చెప్పారు. సుమారు 8 లక్షల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయని సీను తెలిపారు. విషయం తెలుసుకున్న బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతదేహం చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మేము మామూలుగా పొలం పని చేసుకునేవాళ్ళం. రైతులు పొలం వేసుకున్నాం, నష్టపోయాము, ఇల్లు కట్టుకున్నాము, ఇల్లు చేసుకున్నాం, కొత్తగా అప్పులు పాలయ్యాము. అప్పులు ఎలా జరగాలనేది కొంచెం ఫ్రస్ట్రేషన్లో వాడు మాకు కూడా చెప్పలేదు. వాడి మనసులో ఏ బాధ ఉందో తెలియదు. ఎందుకు చేసుకున్నాడో కూడా తెలియదు. మేము ఇప్పటిదాకా పొలం వెళ్ళి వచ్చాం, 4 గంటలకు వెళ్ళి వచ్చాము. శనగముట్టాన్ని తీసుకెళ్తాం పనికి, మా ఇంజనీర్ మేనేజర్ తీసుకెళ్తే వచ్చాడు. అంతా సానుకూలంగానే అద్దెంకులోనే అందరికీ మంచి చెప్పలు చేసాము. ఇంటికి తీసుకుపోయాము. 4 ఇంటికి పోయాము. బయటకు పోయేస్తానని కండ కట్టుకొని పోయాడు. పోయి అరగంట దాకా కూడా రాకపోతే మేము దూలాడుకుంటూ పోయేలేకే అవతల మూల మీద కొమ్ము చెట్టుకి నడిపి
మా పొలం ఏం లేదు, మేము కౌలు చేస్తాం. ఎన్ని ఎకరాలు వేస్తారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఏం పంట వేశారు? వరి వేసాం. వరి వేశారు. అప్పులు పోయినాయా? అప్పులు ఏమాత్రం 8 లక్షలు. సొంత రీవా ఆ ఊరే? మా సొంత నీటి కొమ్మలపేపాడు. ఆయన పేరేం పేరు? ఇంటి పేరు? కీర్తిపట్టి. తండ్రి పేరు? ఏడుపట్ల. భార్య? లావణ్య. ఎంత 23-25 గొడవలు ఏం లేవు. ఆ అమ్మాయికి కానీ ఈ అబ్బాయికి కానీ మాకు కానీ ఆ అబ్బాయికి కానీ ఎటువంటి గొడవలు ఎటువంటి మనస్పర్ధలు లేవు. అసలు ఎందుకు చేసుకున్నాడో నాకు చెప్పలేదు, ఆ అమ్మాయికి చెప్పలేదు. అయితే అదైతే తెలియదు, చేసింది చేయండి నాకు తెలియదు. ఏదన్నా చెబుతాడు, ఈ విషయం ఎందుకు చెప్పలేకపోయాడు. తీసుకొచ్చాను అంటే పాలెం తెచ్చాము. నేను ఫోన్ చేసి అడిగాను. ఫోన్ చేస్తే సంగతి అంటే అమ్మాయి అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అద్దెంకి పట్టణానికి చెందిన ప్రకాశం ఎయిడెడ్ యూపీ స్కూల్ హెచ్ఎం టంగుటూరి ప్రకాశంను నియమించి రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో బాధ్యతలు తీసుకుంటారని ప్రకాశం చెప్పారు. ఈ సందర్భంగా వీరిని అద్దెంకి బ్రాహ్మణ సంఘం తరపున పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ తన మీద ఎంతో నమ్మకంతో సంఘ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శిగా నియమించిన సతీష్ శర్మకు రుణపడి ఉంటారని, అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అండగా నిలబడి పరిష్కరిస్తారని చెప్పారు. బ్రాహ్మణులు ఆర్థికంగా బలోపేతం చెందేందుకు వారికి కార్పొరేషన్ రుణాలు ఇప్పించేలా అధికారులతో మాట్లాడతారని ప్రకాశం తెలిపారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోనూరి సతీష్ శర్మ గారు ఆదేశాలతో నన్ను నిన్నటి రోజు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మన అద్దంకిలోని బ్రాహ్మణ సంఘ నాయకులు, మిత్రులు, మా శ్రేయోభిలాషులందరూ కూడా వచ్చి ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య APB+S ఇది ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ సంఘాల్లో అతి పెద్ద బ్రాహ్మణ సంఘం. అన్ని జిల్లాల్లో కూడా ఉంది ఈ సంఘం. ప్రస్తుతం బ్రాహ్మణులు గతంలో మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి పేద బ్రాహ్మణులకి పెన్షన్లు కానీ పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రోత్సాహకాలు కానీ అనేకం ఇవ్వడం జరిగింది. తర్వాత మారిన ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. మళ్ళా మనకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. బ్రాహ్మణులకి ఒక రకంగా మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. మళ్ళా బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరణ జరిగి విద్యార్థులకి స్కాలర్షిప్లు, అదేవిధంగా పురోహితులకి, అర్చక విభాగాలకి ఏవైతే వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ యొక్క పెన్షన్లు కానీ వీటన్నిటి మీద కూడా బ్రాహ్మణులకు ఎదుర్కొనే సమస్యలన్నిటి మీద కూడా పోరాటం చేసి బ్రాహ్మణులకి తగిన విధంగా న్యాయం చేయడానికి APB+S ఎప్పుడు కూడా కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాజకీయంగా బ్రాహ్మణులు చాలా వెనకబడిపోతున్నారు. మనకి అంగబలం ఈరోజు రాజకీయంగా మనం ముందుకు పోవాలంటే అంగబలం, అర్ధబలం రెండు కావాలి. ఈ రెండింటిలో కూడా మన వాళ్ళు మరి ముందుకు పోలేకపోతారు. మనకి అంత అంగబలం లేదు, అర్ధబలం లేదు. కాబట్టి రాజకీయంగా మనం ముందుకు పోలేకపోతున్నాం. ఏ పదవి కూడా మనం పోటీ చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉంది. కాబట్టి నామినేటెడ్ పదవుల్లో మనకి ఏదైతే మైనారిటీలుగా మిగతా వాళ్ళకి ఇస్తున్నారో ప్రతి మున్సిపాలిటీలో కానీ అన్నింటిలో కూడా
మైనారిటీలుగా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి కోఆప్షన్ మెంబర్లుగా ఇస్తున్నారో బ్రాహ్మణులకు కూడా తప్పనిసరిగా ఇక రాబోయే అన్ని ఎలక్షన్స్లో కానీ వాటిలో కానీ కోఆప్షన్ పదవులు బ్రాహ్మణులకు ఎందుకని వాళ్ళకి ఇస్తున్నారు మైనారిటీలకి? వాళ్ళు రాజకీయంగా అంగబలం ఆర్థిక బలం తక్కువ ఉంటుంది కాబట్టి పోటీ చేసి గెలవలేరు కాబట్టి అందుకని వాళ్ళకి ఆ విధంగా కోఆప్షన్ సభ్యులు ఇస్తున్నారు. ప్రజెంట్ బ్రాహ్మణ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మనం ఎలక్షన్లో పోటీకి గెలవలేకపోతాం. అదేవిధంగా అర్చక విభాగంలో అనేక సమస్యలు ఉన్నాయి అర్చకులకు సంబంధించి. అదేవిధంగా పురోహితులకు కూడా ఐడెంటిటీ కార్డులు వాళ్ళ పెన్షన్లు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 522వ ఆరాధన సందర్భంగా అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నమాచార్యుల విగ్రహం వద్ద భారతీయ జానపద కళాక్షేత్ర ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ప్రముఖులందరూ అన్నమాచార్యుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాక్షేత్ర అధ్యక్షులు చెన్నుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రచించారని, ఈయన కీర్తనలతో ఆధ్యాత్మికమే కాకుండా శ్రామికులు పాడుకునే చక్కని కీర్తనలు రచించారన్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తి విగ్రహం అద్దంకిలో ఏర్పాటు చేసుకోవడం అనేది సంగీత కళాకారులు కళాభిమానులు గర్వించదగిన విషయమని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు పద కవితాభిరాముడు తాళ్లపాక శ్రీ అన్నమాచార్యులు వారి 522వ వర్ధంతి సందర్భంగా ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిన్నటి రోజు నుంచి గత 3 రోజుల నుంచి కూడా అన్నమాచార్యులు వారి వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మన అద్దంకిలో గత 15 సంవత్సరాల క్రితం వేస్తున్నటువంటి మెయిన్ రోడ్లో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ అలాగే శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్ర ఆధ్వర్యంలో వాగ్గేయకారులైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు వారి అలాగే బృందదాస్ వారి విగ్రహాలు వేసుకోవడం జరిగింది. ఈరోజు అన్నమాచార్యుల వారి వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా ఎందుకంటే అన్నమాచార్యుల వారు ఆయన కీర్తనల్లో భగవంతుడు మనకి ఎక్కడ ఉన్నాడనే వర్గాన్ని సందేశించినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఈయన దాదాపుగా 32,000 పైన కీర్తనల్ని రచించి ఆ కీర్తనల్లో ఒక ఆధ్యాత్మికమే కాకుండా రైతులు పడే శ్రామికులు కానీ లేదంటే కళాకారులు కానీ అందరూ కూడా బతికి వాళ్ళ సరిపడే విధంగా కీర్తనలు పోషించినటువంటి మహానుభావుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు. అటువంటి అన్నమాచార్యుల వారిని మేము ఈరోజు మా అద్దంకిలో మేము మా దాస భారతీయ జానపద కళాక్షేత్రం సభ్యులందరం కూడా మేము ఇక్కడ తెచ్చుకొని ఈరోజు మా సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాలను ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముందు కూడా మేము ఇక్కడ త్వరలో ముందు కూడా పిల్లలకి అన్నమాచార్యుల కీర్తనలు కూడా వారికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా పాడించే కార్యక్రమాన్ని కూడా మేము త్వరలోనే ఇప్పుడు వచ్చే సంవత్సరం నాటికి మేము ఆయన జయంతి నాటికి మేము పిల్లలకి కొంతమందికి అన్నమాచార్య కీర్తనలు పెద్దవాళ్ళు పిలిపించి నేర్పించి వారితో ఇక్కడ మేము సంగీత కచేరీ కూడా త్వరలో మేము చేయడానికి కూడా మేము సన్నద్ధంగా మా కళాక్షేత్ర సభ్యులందరూ కూడా మేము పూనుకొని ఈ కార్యక్రమానికి ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గురువుదేవుడినటువంటి విద్వాంసులు చంద్రమౌళి గారు, దేవపాలన సార్, అలాగే మా కళాక్షేత్ర సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ వెంకటాద్రి గారు, దానయ్య గారు, అలాగే వీరంజీ గారు అందరూ కూడా అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు.
అద్దంకి మండలం కొటికలపూడి గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. రాయితీపై 9 చెక్కల గొర్రెలు, తైవాన్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు అందిస్తున్నారని, ఈ పంటలో నమోదైన రైతులకు మాత్రమే రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తామని ఏవో వెంకటకృష్ణ తెలిపారు. అలాగే రైతు రిజిస్ట్రేషన్ ఈ నెల 31వ తేదీలోపు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు శనగలు క్వింటాకు 5,650 రూపాయలు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కావున మండలంలో ఉన్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వెంకటకృష్ణ చెప్పారు. రైతులకు రైతు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి అన్నారు. మనం అక్కడ గోడౌన్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళే కాటాలు వేసుకొని మనకి తీసేసుకుంటారు అనమాట. అట్లానే ఇప్పుడు మనం కందులు, అట్లానే శనగలు కూడా. శనగలు ఏంటంటే క్వింటాల్కి 5,650 రూపాయలు మనం రైతుకి ఇస్తాము. ఓన్లీ ఎర్ర శనగలే కొంటాం, తెల్ల శనగలు కొనం. మనం ఎర్రగే కొంటాము. అది కూడా ఎవరన్నా ఉంటే ముందు ఈ విఏ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ పంటల పేర్లు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి నేను ఇంత వాళ్ళ ఈ క్రాప్లో చూసి మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. షెడ్యూలింగ్ అనమాట. అది ఆ షెడ్యూల్ చేయగానే మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి అక్కడికి అనేది వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మీరు దాని ప్రకారం మీరు అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు కాటాలు వేసుకొని ఇస్తారు. పోయిన తర్వాత ఖచ్చితంగా మీకు 1 వారం రోజులు కానీ మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది. అర్థం చెప్తారు వాళ్ళు ఎక్కడ అనేది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ డబ్బులు పడే వాళ్ళందరూ కూడా మీరు ఈ అమ్మాయి దగ్గర విఏ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పొలం పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న వాళ్ళందరూ ఇంట్లో 4 ఉంటే 4 చేయించుకోవాలి. ఎంతమంది ఉంటే అందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉండాలి. వీళ్ళే కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి డబ్బులు పడేవాళ్ళు బట్టి తప్పనిసరిగా చేయించుకోవాలి. లేకపోతే రేపు వాళ్ళకి డబ్బులు పడవు. కాబట్టి ఏంటంటే ఇంకా ఎవరైనా చేయించుకోకపోయినా మిగిలిన వాళ్ళు కానీ ఏదైనా వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఉంటారు కదా, ఇంకా వేరే చోట ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్పండి. ఈ నెల 31లోపు చేయించుకోవాలి. చేయించుకోకపోతే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పడదు వాళ్ళకి డబ్బులు. ఏప్రిల్ అది ఒకటి తప్పనిసరిగా చేయించుకోండి. తర్వాత ఇంప్లిమెంట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం 12 లక్షలు మనకి మండలానికి ఇచ్చారు. ఇన్ని గొర్రెలు కానీ, తైవాన్ స్ప్రేయర్లు కానీ, సీడ్ డ్రిల్స్ కానీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళీ వెంటనే మనకి సప్లై చేస్తారు. ఎవరికన్నా లేదు తర్వాత అంటే మళ్ళీ రేపు మనకి జూన్ జూలైలో మళ్ళీ బడ్జెట్ ఇస్తారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.